దేవుని మాట, శాస్త్రవేత్తల మాట. ముందుగా దేవుడు మనకేమి తెలియచేశాడో, శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాము. క్రీస్తు శకము 1522వ సంవత్సరంలో ట్విట్లా న్యూజిలాండ్ శాస్త్రవేత్త భూమి గోళాకారముగా ఉందని చెప్పాడు. శాస్త్రవేత్త చెప్పకముందే భూమిని కలుగచేసిన దేవుడు భూమి ఏ విధముగా ఉందో తెలియచేశాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. భూమిని కలుగచేసిన దేవుడు ఆ భూమి నరులకు నివాసానికి యోగ్యమైనదిగా ఉంటుందని, ఆ భూమిని భూగోళమని తెలియచేశాడు. అంటే భూమి గోళాకారముగా ఉందని తెలియచేశాడు. శాస్త్రవేత్త చెప్పిన మాటను మనము నమ్మినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన బైబిల్లో ఉన్న దేవుణ్ణి ప్రతి ఒక్కరూ నమ్మాలి, నమ్మి తీరాలి. బైబిల్ని చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, అనేకులకు తెలియచేయండి.